హాయ్ ఫ్రెండ్స్, నేనైతే డబుల్ స్కాలప్ హ్యాండ్స్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. చూసేయండి. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. మనకు హ్యాండ్స్ ఎంత అయితే కావాలనో ఇంకా అంత తీసుకోవాలి. నేనైతే 10 ఇంచులు పెట్టాను. ఇంకా లూజ్ వచ్చేసి కూడా 10 ఇంచులే. ఈ క్లాత్ వచ్చేసి దీనికి సరిపోవట్లేదు, ఇంకా 10 ఇంచులు రావట్లేదు. అందుకని నేను ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని శారీకి మ్యాచింగ్ క్లాత్ తీసుకొని అయితే ఇలా డబుల్ స్కాలప్ లాగా వేస్తున్నాను. కట్ వర్క్ హ్యాండ్స్ ఇలా 2 ఇంచులు తీసుకొని మనము 4 తీసుకోవాలి. ఇంకా హ్యాండ్స్కి ఒకటి, ఇంకా మనము ఏదైతే క్లాత్ వేస్తున్నామో ఆ కలరు దానికి ఇలా సమానంగా కటింగ్ అయితే చేసుకోవాలి. 1 ఇంచు గ్యాప్తో ఇంకా ఒక లైన్ అని వేసుకోవాలి. 1 ఇంచు లైన్ గీసుకొని చక్కగా స్కేల్తో లైన్ అయితే వేసుకోవాలి. కటింగ్కి కూడా నేను అందులోనే ఇంకా 1 ఇంచులోనే నేను ఇంకా క్యాన్ మీదనే పేపర్ క్యాన్ కాబట్టి అది క్యాన్ మీదనే కుట్టు అయితే వేస్తాను నేను. ఇలా ఒక మూత 2 ఇంచులు ఉంది, అది మూత వచ్చేసి అది ఒక మూత తీసుకొని ఇలా స్కాలప్ మాదిరి ఇంకా గీసుకోవాలి. వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగా ఇలా గీసుకుంటూ వెళ్ళిపోండి, సరేనా. తర్వాత ఇక్కడ లాస్ట్కి వచ్చిన తర్వాత ఇలా గీసుకొని ఇంకా కటింగ్ అయితే చేసుకోవాలి. 4 కూడా ఒకేసారిగా వస్తాయి. మనము 2 ఫోల్డ్లు వేసి కటింగ్ అయితే చేస్తున్నాము. ఎందుకంటే ఇలాగా మనము హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు 2 సైడ్లు మనకు ఒకే రకంగా వస్తాయి. ఇది స్కాలప్ కాబట్టి ఒకటి హెచ్చు తగ్గు లేకుండా మనకు కరెక్ట్గా వస్తుంది. ఇట్లా 2 ఫోల్డ్లుగా మనము వేసుకొని కటింగ్ అయితే చేసుకుంటే గీసుకొని ఇలా కటింగ్ అయితే చేసుకొని ఇంకా మెయిన్ హ్యాండ్స్కి ఒకటి, ఇంకా లైనింగ్కి ఒకటి ఐరన్ అయితే చేసుకోవాలి. దీనికి ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి ఐరన్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్కి ఒకటి చూడండి ఇలా. తర్వాత ఇంకా మెయిన్ క్లాత్కి వచ్చేసి అది పలసంగా ఉంది కదా, అందుకని దానికి ఎక్స్ట్రా వేరే క్లాత్ తీసుకొని దానికైతే జాయిన్ చేసి ఐరన్ చేసుకున్నాను నేను. మందం క్లాత్ అయితే మెయిన్ క్లాత్కి ఐరన్ చేసుకోవచ్చు. ఇది పలసంగా ఉంది కాబట్టి నేను వేరే క్లాత్ తీసుకొని ఇలా వేస్తున్నాను. తర్వాత ఇలా చిన్నగా చూసుకుంటూ మనము ఒక చక్కగా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనము స్కాలప్ కుట్టేటప్పుడు అటు ఇటు జరగకోకుండా అలా ఉండడానికి. చూడండి, ఇప్పుడు ఎలా అయితే మేము కటింగ్ చేసామో నేను క్యాన్ మీదనే వేస్తున్నాను. ఒక గిర అంతా టేప్లో గిరలు ఉంటాయి కదా, ఆ గిర అంతా వేస్తున్నాను. ఒక పావు ఇంచు కంటే ఇంకా కొంచెం తక్కువే అలా కుడుతున్నాను నేను. ఎలా వేస్తున్నానో అలా వేసుకుంటూ పోండి మీరు కూడా. చూడండి, ఇలా నేనంటే కొంచెం స్పీడ్గా పెట్టాను, నేను కూడా కొంచెం నిదానంగానే వేస్తాను. ఇలా వేసుకుంటూ అక్కడ కార్నర్ మూలల దగ్గర బాగా తిప్పుకుంటూ ఇలా చక్కగా అయితే ఇలా కుట్టుకోవాలి. తర్వాత ఇది ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ కటింగ్ అయితే చేసేసి దగ్గరగా ఖర్చులు అయితే పెట్టుకోవాలి. మనం కుట్టు ఎక్కడికైతే వేసామో అక్కడ దగ్గరగా ఖర్చులు అయితే పెట్టుకొని ఇంకా తిరిగేసుకోవాలి. కుట్టు తెగకుండా ఖర్చులు అయితే పెట్టుకోవాలి. ఇలా తిరిగేసి ఖర్చులు పెట్టుకున్నాక తిరిగేసి ఐరన్ చేసుకుంటే మాకు నీట్గా వస్తుంది. నాకైతే ఒక కామెంట్ చేశారు ఒకరు, ఎవరో తెలియదు, వీడియోస్ చాలా బాగున్నాయని అన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మన వీడియోస్ చూసి నాకు ఇది చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. మా వీడియోస్ని అలాగే ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలా నీట్గా అయితే తీసేసి ఐరన్ అయితే చేశాను నేను. ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేకుంటే కుట్టు అయినా వేసుకోవచ్చు. ఐరన్ చేసుకుంటే మనకు చూసేదానికి బాగుంటుంది. తర్వాత రెండోది వచ్చేసి ఇలాగే సేమ్ ఇంకా మనము కుట్టు వేసేసి ఇంకా మనం గుర్తు వేసుకొని మధ్యలో నుంచి రావాలి. 2 దాంట్లకు కత్తెరగాట్లని వేసి అలా చూసుకుంటూ స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి ఫస్ట్. మనం ఎలా అయితే కుట్టుకున్నామో అలాగే స్కాలప్ రౌండ్ తిప్పుకుంటూ ఇంకా కార్నర్ మూలల దగ్గర అలా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. ఇంకా ఇది కూడా సేమ్ అలాగే. ఇది మనము ఐరన్ చేసింది పోతే మనకు ఒకవేళ అని నేను కుట్టు అయితే వేస్తున్నాను. మీరు కూడా అలాగే వేసుకోండి.
తర్వాత ఇప్పుడు ఈ స్కాలప్ అనేది కుట్టుకోవాలి. కట్ వర్క్ ఎలా ఉందో మనము ఎలా అయితే కటింగ్ చేసామో ఇంకా అలాగే కుట్టులోకి కొంచెం రానివ్వాలి. ఒక గిరమైన రానివ్వాలి. అంతే, ఎక్కువ కుట్టులోకి వస్తే మనకు నీట్గా అనేది రాదు. మనము తిరిగేసినాక ఉల్టా తిప్పినాక ఇంకా ఇలా నీట్గా ఇలా కట్ చేసి ఇంకా మనం ఫస్ట్ ఎలా అయితే కటింగ్ చేసామో అలా కటింగ్ చేసేసి ఖర్చులు పెట్టుకొని ఇంకా ఇది తిరిగేసేయాలి. చూడండి, ఇలా తిరిగేసి నేను ఐరన్ అయితే చేశాను. ఇలా తిరిగేసినప్పుడు మనము క్యాన్ అనేది బయటకు ఉండాలి. మనము లైనింగ్కి జాయిన్ చేసినప్పుడు అది లోపలికి అయితే పోతుంది. అలా వచ్చేడుగా మనము పెట్టుకోవాలి ముందే. తర్వాత నేనైతే 2 ఇంచులు గ్యాప్గా ఇప్పుడు ఫస్ట్ స్కాలపు కాడ నుంచి ఇంకా 2 ఇంచులు గ్యాప్గా ఈ రెండో స్కాలప్ అనేది నేను పెట్టాను. 2 ఇంచులని లైన్ వేసుకొని నేను కుడుతున్నాను. మనం లైన్ వేసుకోకుంటే ఇంకా క్రాస్ ఒకసాట ఎక్కువ ఒకసాట తక్కువ అనేది వస్తుంది. ఫస్ట్గా మనము ఒక కుట్టు వేసుకోవాలి. మనము దానికి జాయిన్ చేసేటప్పుడు స్కాలప్ అనేది మనము రెండో దానికి జాయిన్ చేసేటప్పుడు అటు ఇటు జరుగుతుంది క్లాత్. అందుకని మనము ముందే కుట్టు అయితే వేసుకోవాలి. అంతేనండి, ఇంకా రెడీ అయిపోయినట్టే. హ్యాండ్స్ ఒక హ్యాండ్సే చూపించాను నేను, ఇంకా వీడియో లెంత్ అయిపోతుందని. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే.